హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆక్సీ వ్లాగ్స్. ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేస్తున్నాను, కాంబినేషన్ రసం. దీనికోసం ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు, అలాగే నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, పోపు గింజలు, కరివేపాకు, అలానే జీలకర్ర. సో నేను ఆనియన్స్ ఏం వేయను ఫ్రెండ్స్ ఫ్రైలో. సో ఇలా చూపించిన విధంగా ఆ కడాయిలో ఆయిల్ తీసుకొని పోపుకు కావాల్సినవన్నీ వేసి పోపు రెడీ చేసుకుంటున్నాను. సో వెల్లుల్లిపాయలు, ఇది కొంచెం ఆ పీల్ తీసేసి నేను కచ్చా పిచ్చా నలుక్కొట్టుకున్నాను అనమాట. సో మీకు ఆల్రెడీ చెప్పాను, అన్ని కర్రీస్లో కూడా నేను జీలకర్ర వాడతాను, ఎందుకంటే డైజెషన్ మంచిగా అవ్వుద్ది. సో ఫ్రైలు తినేటప్పుడు ఇంకొంచెం మంచిగా డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుద్ది. సో ఈ విధంగా 1 బై 1 నేను యాడ్ చేసుకుంటూ వస్తున్నాను. పోపు దినుసులు, వెల్లుల్లిపాయలు, అలాగే మిర్చి, కరివేపాకు. సో ఇవన్నీ యాడ్ చేసి ఇవి ఫ్రై అయ్యేంత వరకు ఉంచి సో ఫ్రై అయిన తర్వాత నేను దీనిలో కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఇదిగోండి, పోపు రెడీ అయిపోయింది. సో ఇందులో ఇప్పుడు నేను దొండకాయ ముక్కలన్నిటినీ యాడ్ చేశాను. సో వీటన్నిటినీ జనరల్గా ఏంటంటే మనం ముందే సాల్ట్ వేసుకుంటాం కదా. సో సాల్ట్ వేయకుండా వీటిని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మనకి 50% బాయిల్ అయ్యింది అనుకున్నప్పుడు మనం పసుపు అండ్ కారం అప్పుడే ఒకేసారి యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, పాడవదనమాట. సో సాల్ట్ ఎందుకు నేను లాస్ట్లో యాడ్ చేసుకుంటానంటే, సాల్ట్ యాడ్ చేసుకోవటం వల్ల తొందరగా ముక్క ఉడికిపోయిద్ది. సో అలానే ఫ్రై కదా చేసేది, కొంచెం ముక్కలన్నీ విడిపోయినట్టుగా అనిపిస్తుంది. సో నేను ఇలా ట్రై చేస్తాను ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. సో పసుపు కారం ఒకేసారి యాడ్ చేసుకొని మళ్ళీ దీన్నంతా కలుపుకొని మళ్ళీ 4 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ దీన్ని మీడియం ఫ్లేమ్లోనే నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ 80% ఇది కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఫైనల్ లుక్ మనకి ఇలా ఉందన్నమాట. సో ఇప్పుడు నేను ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుంటాను. సో సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ మనం మళ్ళీ కుక్ చేస్తే సరిపోతుంది. సో నేను సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ మాత్రం ఉంచుకొని, సో ఫైనల్ టచ్ నేను కొత్తిమీర యాడ్ చేశాను. ఈ కొత్తిమీర కూడా కొంచెం ఏం ఫ్రై అవనవసరం లేదు, జస్ట్ 1 మినిట్ దాన్ని తిప్పేసి పెట్టుకోవడమే. సో ఇదిగోండి ఫ్రెండ్స్, రసం కోసం నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను. దానికి కావాల్సినవి సో సేమ్ వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, టమాటోస్ 2, కొత్తిమీర, చింతపండు, ధనియాలు. సో ధనియాల వల్ల ఈ రసంకి చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకో వాటర్లో నేను ఇక్కడ కూడా వెల్లుల్లిపాయలని కచ్చాపిచ్చా నలగొట్టుకొని వాటర్లో యాడ్ చేశాను. అలాగే కరివేపాకు, అలానే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, అలాగే చింతపండు నేను తక్కువగా తీసుకున్నాను ఫ్రెండ్స్. సో జీలకర్ర, ధనియాలు, అలానే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇందులో నేను పసుపు, కారం, అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేస్తాను. సో మీరు టమాటోస్ని క్రష్ చేసి కూడా వేయచ్చు, లేదంటే ఇలా ఫస్ట్ బాయిల్ చేస్తాం కాబట్టి బాయిల్ అయిపోయింది టమాటోస్ కూడా, ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు సాల్ట్, పసుపు, అలాగే కారం కూడా నేను యాడ్ చేసుకొని వీటన్నిటిని మళ్ళీ నేను బాయిల్ చేసుకుంటాను. సో రసం బాగా మరిగేంత వరకు కూడా మనం మరిగించుకోవాలి. మనం తీసుకున్న వాటర్ హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు కూడా మనం మరిగించుకోవాలి. తీసుకున్న వాటర్ సగానికి వచ్చే వరకు నేను బాయిల్ చేసుకున్నాను, మరిగించుకున్నాను. సో ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకుంటున్నాను. పోపులో ఇలాగా మళ్ళీ వెల్లుల్లిపాయలు 2, ఎండుమిర్చి, అలాగే ఆవాలు, అలానే కరివేపాకు. సో పోపు రెడీ అయిపోగానే
నేను ఆల్రెడీ మరిగించిన రసం ఉంది కదా, ఆ రసాన్ని ఇందులో యాడ్ చేసేసుకున్నాను. ఇందులో పోసి మొత్తం కలిపేసి మళ్ళీ ఒక 3-4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మరిగించుకుంటాను ఫ్రెండ్స్. సో ఇందులో మనం మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అలానే ధనియా పౌడర్. ఆల్రెడీ నేను ధనియాలు వేసాను కాబట్టి నేను ధనియా పౌడర్ని యాడ్ చేయలేదు. మిరియాలు వేసుకోవచ్చు. కొంచెం బెల్లం ఆప్షనల్, మీకు ఇష్టం ఉన్న వాళ్ళు బెల్లాన్ని యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. సో ఫైనల్ లుక్ అయితే రసం ఇలా ఉంది ఫ్రెండ్. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. సో మీకు నచ్చితే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, మాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఈరోజు లంచ్ ప్రిపరేషన్కి మాకు దొండకాయ కర్రీ, అలాగే రసం, అలాగే వైట్ రైస్. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి, మీకు నచ్చుతుంది. ఇదిగోండి ఫైనల్ లుక్, రసం, దొండకాయ ఫ్రై, అలానే వైట్ రైస్ అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.